నాకు తెలిసి మనం ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కి ఎడ్జ్ లో ఉన్నాం. నిన్న అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఒక సీరియస్ ఇన్సిడెంటే దీనికి కారణం. ఒకే ఒక షిప్ కోసం అమెరికా, రష్యాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. రష్యా అయితే ఏకంగా 2 సబ్మెరైన్స్ ని కూడా రంగంలోకి దించింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు మీకు డార్క్ ఫ్లీట్ షిప్స్ గురించి తెలియాలి. సాధారణంగా సముద్రం మీద ప్రయాణించే ప్రతి షిప్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటికి ఒక దేశం జెండా ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, మరియు అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలిపే ఏఏఎస్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనే ట్రాకింగ్ సిస్టమ్ ఎప్పుడు ఆన్ లో ఉండాలి. కానీ ఈ రూల్స్ ఏమి పాటించని షిప్స్ నే డార్క్ ఫ్లీట్ లేదా షాడో ఫ్లీట్స్ అంటారు. ఒక దేశం మీద అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పుడు ఆ దేశం తన ఆయిల్ లేదా ఇతర వస్తువులను వేరే దేశానికి రహస్యంగా అమ్మడానికి ఈ డార్క్ ఫ్లీట్స్ ను వాడుతుంది. ప్రస్తుతం రష్యా, వెనిజులా, ఇరాన్ వంటి దేశాలు అమెరికా పెట్టిన ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి డార్క్ ఫ్లీట్ షిప్స్ ద్వారా వ్యాపారం చేస్తున్నాయి. డిసెంబర్ 20న బెల్లావన్ అనే ఒక డార్క్ ఫ్లీట్ షిప్ వెనిజులా వైపు వెళ్తుండగా అమెరికన్ కోస్ట్ గార్డ్స్ కి అనుమానం వచ్చి మేము ఇన్స్పెక్ట్ చేస్తామని చెప్పి ఆపారు. అంతే, వెంటనే ఆ షిప్ రూట్ మార్చుకుని అట్లాంటిక్ ఓషన్ వైపు పారిపోవడం స్టార్ట్ చేసింది. వెంటనే అమెరికన్ నేవీ ఆ షిప్ ని చేజ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ చేజింగ్ జరుగుతున్న టైంలోనే డిసెంబర్ 30న పారిపోతున్న షిప్ సడన్ గా రష్యా దగ్గర రిజిస్టర్ అయింది. దాంతో ఆ షిప్ మీద రష్యన్ జెండా కూడా పెయింట్ చేసేసారు. అండ్ ఆ పేరును కూడా బెల్లావన్ నుంచి మెరినేరాగా మార్చేశారు. అంటే అప్పటి నుంచి ఇది ఇంకా రష్యన్ ఆస్తి. సో ఆ షిప్ ని కాపాడుకోవడానికి రష్యా ఏకంగా 2 సబ్మెరైన్స్ ని కూడా పంపించింది. కానీ రష్యన్ సబ్మెరైన్స్ అక్కడికి చేరుకోక ముందే అమెరికన్ నేవీ ఆ షిప్ ని సీజ్ చేసి తన ఆధీనంలోకి తీసుకుంది. అండ్ ఇక్కడే అసలైన వివాదం మొదలైంది. 1982 యుఎన్ లా ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఒక షిప్ కనుకుంటే ఆ షిప్ మీద ఏ దేశం యొక్క జెండా అయితే పెయింట్ చేసి ఉంటుందో ఆ దేశం యొక్క చట్టాల పరిధిలోకి అది వస్తుంది. వేరే దేశాలు ఆ షిప్ లో జోక్యం చేసుకోకూడదు, ఆపకూడదు, అన్లెస్ అండ్ అంటిల్ దాంట్లో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని ప్రూవ్ చేస్తే తప్ప. అయితే అమెరికా వాదన ఏంటంటే మేము ఆపేటప్పుడు దానికి ఎటువంటి జెండా లేదు, అందుకే సీజ్ చేస్తామంటుంది. రష్యా ఏమో మీరు సీజ్ చేసేటప్పటికి రష్యన్ జెండా ఉంది అండ్ అది ఖాళీ షిప్, అందులో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగట్లేదు, మీరు ఇంటర్నేషనల్ లాస్ ని ఉల్లంఘించారంటుంది. ఇప్పుడు ఈ గొడవ వెనుక 3 ఇంపార్టెంట్ టేక్అవేస్ ఉన్నాయి. నెంబర్ 1, ఐక్యరాజ్య సమితి తన పెట్టిన రూల్స్ ని కాపాడుకుంటుందా లేదా అమెరికా ముందు తల వంచుతుందా? నెంబర్ 2, వెనిజులా నుంచి ఆయిల్ అమెరికాకే రావాలి తప్ప వేరే ఏ దేశానికి వెళ్ళకూడదని అమెరికా ఇస్తున్న వార్నింగ్ ఇది. నెంబర్ 3, నాకు తెలిసి ఇదే ఇంపార్టెంట్, తన పౌరులను ఆ షిప్ ని సీజ్ చేసినందుకు రష్యా నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇది ఒక యుద్ధానికి దారితీస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.